పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సీఎం ప్రసంగించారు. అమరావతి, బెంగళూరు నగరాలతో మన పోటీ కాదని ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ అభివృద్ధి చేసుకుందామని సీఎం అన్నారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుపడుతుందని మరోసారి ఫైర్ అయ్యారు. గుజరాత్లో మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టాడు. ప్రయాగ్రాజ్లో గంగానది ఒడ్డున రివర్ ఫ్రంట్ ఉంది. మరి తెలంగాణలో మూసీ ప్రక్షాళన కావద్దా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. ఈ తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి సహకారం అవసరం ఉన్నది. ఎవరికి చేతనైనంత వాళ్ళు చేయగలిగిందంతా చేస్తే రాబోయే రోజుల్లో దేశమే కాదు ప్రపంచంతోనే మనం పోటీ పడవచ్చు. చాలా మంది నాతో అంటుంటారు అమరావతితో మనం పోటీ పడాలి. అమరావతి, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై మన పోటీ కాదు. మన పోటీ న్యూయార్క్ కావచ్చు, టోక్యో కావచ్చు, లండన్ కావచ్చు, ఇట్లాంటి నగరాలతో పోటీ పడాలి. టోక్యోని చూసి నేర్చుకోవడానికి, మనకంటే గొప్పగా వాళ్ళు ఏం నిర్వహిస్తుందో అవగాహన కల్పించుకోవడానికి పర్యటన. మీ అందరూ కూడా మీకున్న అవగాహనని, మీకున్న ఆలోచనలని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి. ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా మన సొంత ఊరిని అభివృద్ధి చేసుకుంటే అందులో ఉన్న ఆనందం నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. అందుకే ఈరోజు ఇక్కడ ఎంతమంది మీరు వస్తారని నేను ఊహించాలి. మన వాళ్ళు ఉన్నారంటే తప్పకుండా కలవాలి. హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా? ఈరోజు మూసి ప్రక్షాళన అందుకోసమే నేను చెప్తున్నా. అందుకోసమే మెట్రో విస్తరించాలంటున్నా. అందుకోసమే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలంటున్నా. అందుకోసమే రేడియల్ రోడ్స్ నిర్మించాలంటున్నా. ఇవన్నీ కూడా తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.